చాలామంది జీవితంలో ఇలాగనే దేవుణ్ణి వెంబడిస్తున్నప్పుడు, అనేకమైన వ్యతిరేకతలు వస్తున్నప్పుడు, అనేకమైన కష్టాలు వస్తున్నప్పుడు, కాస్త ఆలస్యం అవుతున్నప్పుడు, అనుకున్నట్లుగా జరగలేనప్పుడు కలవరం స్టార్ట్ అయిపోతుంది. ఆ కలవరంతో ఏం దేవుడో ఏంటోనండి, ఎంత ప్రార్థన చేసినా దేవుడు నాకేమీ చేయలేదు, ఏం దేవుడో ఏంటోనండి, ఎంతో కాలంగా ప్రార్థన చేసినాను దేవుడు నాకేమీ చేయలేదు, ఏం దేవుడో ఏంటోనండి, నా పరిస్థితి అంతా ఇలాగే ఉంది, ఏం దేవుడో ఏంటోనండి, ఏవి చూసినా మాకే వస్తున్నాయి, ఏం దేవుడో ఏంటోనండి, మా చుట్టుపక్కల అందరూ బాగున్నారు అనే మాటలు ఎందుకు వస్తున్నాయి తెలుసా? కలవరం కలుగుతుందనమాట. నీలో ఉన్న కలవరం ఏమని తెలియజేస్తుందంటే నువ్వు అపవిత్రుడు అయిపోతున్నావు, నువ్వు దేవుని కృప నుండి తొలగిపోతున్నావు అనే సంగతి తెలుసుకోవాలి. కృపాకాలం అని మనం మాట్లాడుతూ ఉంటాం. దేవుని యొక్క అంత గొప్ప కృప నుండే నువ్వు తొలగిపోవడానికి గల కారణం ఏంటంటే నీలో కలవరం ఎక్కువైపోయింది. కలవరం అనేది దేవుడిచ్చేది కాదు, కలవరం అనేది అపవాది దగ్గర నుండి వస్తుంది. అందుకనే బైబిల్ గ్రంథం మనకేమని చెప్తుందో తెలుసా? విశ్వసించువాడు కలవరపడడు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది.